Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి కోతవేటు దూరంలో ఉన్న కుముదవల్లి గ్రామంలో ఉన్నాం. కుముదవల్లి అనగానే కలువ పువ్వు అని అర్థం. ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను అందించిన గ్రామం ఇది. భూపతిరాజు, తిరుపతిరాజు వంటి ఎంతోమంది మహానుభావులు, అలాగే అల్లూరు సీతారామరాజు సహచరుడైన వేగిరాజు సత్యనారాయణరాజు అలియాస్ అగ్గిదొర వంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులను అందించిన ఊరు కూడా ఇది. ఈ ఊరికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. 100 ఏళ్లు పైబడిన ఒక గ్రంథాలయం కందుకూరి వీరేశలింగం పేరిట భూపతిరాజు తిరుపతిరాజు అనే ఆయన అప్పట్లో స్థాపించారు. ఎన్నో సంస్కరణలకు ఈ ఊరు పెట్టింది పేరు. ఈ ఊరేంటో, ఈ గ్రంథాలయం ఏంటో, ఆ వివరాలేంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఒక విజ్ఞాన గనిగా ఉన్న ఈ గ్రంథాలయం గ్రామంలో ఎంతో పేరుతో పాటు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. నాడు భూపతిరాజు తిరుపతిరాజు ఈ గ్రంథాలయాన్ని స్థాపించిన నాటి నుంచి కూడా గ్రామంలో ప్రతి కార్యక్రమానికి ఈ గ్రామం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడున్న పుస్తకాలను కూడా చదివి సేకరించారు. ఎంతోమంది విద్యార్థులైతే తమ పిహెచ్డీలో కూడా ఈ గ్రంథాలయాన్ని వాడుకున్నారు. ఒకప్పుడు ఈ గ్రామంలో ఒక సాంప్రదాయం కూడా ఉండేది. ఎవరి వివాహం అయినా అయితే ఆ దంపతుల నుంచి కొంత రుసుము కన్యాశుల్కంగా సేకరించేవారు. ఆ సుంకంతో ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి కూడా పరిచేవారు. ఈ గ్రామవాసులు చాలామంది ఇక్కడ ప్రతిరోజు కూడా పఠనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నవారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ గ్రంథాలయం ఎంతో పేరుంది, అలాగే ఎంతో అభివృద్ధి చెందింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ మా ఊరు గ్రంథాలయం ఉండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల బాగా డెవలప్ అవడానికి, పిల్లలు చదువుకోవటానికి, అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లిదండ్రులుగా. అయితే ఈ గ్రంథాలయాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు, అలాగే గురజాడ అప్పారావు అలాంటి వారు ఎంతోమంది ప్రముఖులు, కుమందిమన్ దోషి, గవర్నర్ కుమందిమన్ దోషి గారు వచ్చి ప్రారంభించారు. అప్పుడులో 100 సంవత్సరాలు అయిన కార్యక్రమంలో గతంలో ఈ గ్రంథాలయానికి ఒక సెంటిమెంట్ కూడా, కన్యాశుల్కం కూడా వసూలు ఇచ్చేవాళ్ళం అందరికీ. ఎందుకంటారు? ఎలా ఉపయోగించేవారు దాన్ని? పుస్తకాల కింద, పేపర్స్కి, అన్నిటికి డబ్బుల కింద కట్టడానికి ఆయుర్వేదం మందులు కూడా ఇచ్చేవారండి పూర్వం. వాటికి గ్రంథాలయం బిఫోర్ ఆయుర్వేదం హాస్పిటలే ఉండేది. ఆయుర్వేదం హాస్పిటలే ఉండేదండి.
మా తాతయ్యలు అప్పటి నుంచి ఉంది ఆయుర్వేదం హాస్పిటల్. ఈ గ్రామంలో కూడా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్లు కూడా ఈ గ్రామం నుంచి చాలా మంది ఉన్నారు. పేర్లు భూపతిరాజు నారాయణరాజు, సాగి సూనారాయణరాజు, ఏ పేర్లు ఉన్నాయండి మాకు తెలియదు. అగ్గిద్వార వేగిరాజు సత్యనారాయణరాజు, బాగా పెద్ద వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. కుముదవల్లి గ్రంథాలయం, ఈ గ్రంథాలయానికి ఎంతో చరిత్రతో పాటు ఎన్నో గ్రంథాలు కూడా ఈ గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచే పిహెచ్డీలు కూడా చేశారు. విజ్ఞాన గనిగా ఉన్న ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో పేరు సంపాదించింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వతంత్ర సమరయోధుల నాటి నుండి నేటి నాయకుల వరకు ఎంతోమంది ప్రముఖులు కూడా సందర్శించారు. ఈ గ్రంథాలయం రాబోయే తరాలకు, భావి తరాలకు విజ్ఞాన గనిగా ఉందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.